ఎందుకోసం వెళ్తున్నామో తెలుసుకొని వెళ్ళడం చాలా మంచిది. శ్రీ మాత్రే నమః. దేవాలయ దర్శనాలకు వెళ్తున్నారా? ఈ ఒక్క మాట వినండి. మనం ఎంత దూరం వెళ్ళినా రూపాయికి 2 అర్ధ రూపాయలు, 4 పావలాలు. ఇప్పుడు పిల్లలకి తెలియదు అనుకోండి, 100 రూపాయలకి 2 50 నోట్లే వస్తాయి ఎక్కడికి వెళ్ళినా కూడా. వెళ్ళిన చోట కొంచెం ప్రశాంతంగా కూర్చోండి, పక్కన వాళ్ళతో అడ్జస్ట్ అవ్వటం, వాతావరణానికి అడ్జస్ట్ అవుతాం, ఇవి నేర్చుకోవడానికి మనం వెళ్తాం. అక్కడ కొంత ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకునే మనసు మనకు అక్కడికి లేకపోతే వెళ్ళడం వేస్ట్. ఇది అరుణాచలంలోని వాయులింగం. ఇక్కడ వాయులింగం అంటే ఏంటి? గాలికి వాయువు అంటే గాలి కదా. ఇక్కడ నుండి గాలి మనం రిసీవ్ చేసుకోవడం వల్ల మనకి ఆక్సిజన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ క్యూర్ అవుతాయి. అంటే అక్కడ వచ్చేది ఒక మెడిసినల్ వాల్యూ ఉన్న ఎయిర్. ఆ ఎయిర్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వచ్చి కూర్చొని వెళ్ళిపోవద్దు. అందుకనే అక్కడ ఆ లింగ ప్రతిష్ఠ చేశారు. వాయులింగం అని పేరు పెట్టారు. వాయులింగం అంటే అక్కడ మనకి వచ్చే గాలి నుండి చాలా రుగ్మతలు తగ్గిపోతాయి. ఇక్కడ ఈశాన్య లింగం వస్తుంది. ఈశాన్య లింగం అంటే అక్కడ ఈశ్వరుడు, అరుణాచలం కొండ వ్యూ అంతా అక్కడ అరుణాచలేశ్వరుడు, అరుణగిరినాథుడు కనపడేది కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈశాన్య లింగం అన్నాడు. అంటే అక్కడి నుండి ఆ వ్యూని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి.